ఇచ్చింది ఎంత అంటే 1706 మన నియోజకవర్గం ఈ 4229 అనేది మన నియోజకవర్గం 429 దరఖాస్తు ఈ జిల్లా మొత్తం జిల్లాలో 32,000 హైలైట్ చేయాలి. ఎందుకంటే చాలా గ్రామాల్లో ఇప్పుడు భయపడుతున్నారు. దర్యాల మన మర్యాద 151 ఏమో ఇక్కడ చేశారు. ఇట్లా అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రత్యక్షంగా ఇట్లా ఎన్ని అవకతవకలు ఉన్నాయంటే దీంట్లో మొత్తము ఏ మాత్రము పారదర్శకత లేకుండా మొత్తం కంప్లీట్గా అవినీతిమయమై వాళ్ళ అనుకున్న మాత్రమే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి చేసిండ్రు. ఇక్కడ ఎగ్జాంపుల్ డీపీ తాండా కూడా ఆడ దగ్గర 200 చిల్లర ఎకరాలు 372 మంది లబ్ధిదారులు ఉంటే ఇలా 60 మందికి ఇచ్చి ఇంకా 300 మందికి ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది. సో ఈ గ్రామ పంచాయతీలలో తీర్మానాలు చేస్తుంది. ఇలా డీపీ తాండా వాళ్ళు తీర్మానం చేసింది. అదే తీర్మానం కాపీ కూడా ఉంది. ఏమని చేశారంటే మిగతా వాళ్ళకి లబ్ధిదారులకు కూడా లాభం జరిగేంత వరకు వీళ్ళని ఆపాలండి. అంటే దీనికి ఎవరు బాధ్యతలు తీసుకోవాలా? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే లేకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ బాధ్యత తీసుకోవాలా. కాబట్టి దీన్ని సీరియస్గా మేము తీసుకుంటాం. మీ అవకతవకలను వెంటనే మీరు కరెక్ట్ చేయండి. ప్రతి లబ్ధిదారునికి భూమి ఇచ్చే బాధ్యత మీది. లేదంటే మేము వాళ్ళ తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. మీరు ఇస్తే సరే ఒక 3-4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ప్రతి గుంట మీ మళ్ళీ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు పంట తెప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారని చెప్పి అందరికీ నమస్కారం. విషయం ఏంటంటే మరియదండ గ్రామ పంచాయతీలో గల కొన్ని కుటుంబాలు చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదైతే 15 సంవత్సరాల నుంచి పోడు భూమిలో దున్నించుకొని పంట చేసుకొని తింటున్నారో ఈ రోజు మొన్న సర్వేకి వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు మా తండా విలేజ్ సర్పంచ్ గారు ఎవరైతే సర్వేకి వచ్చారో అప్పుడు మమ్మల్ని కూడా ఫోటో తీసుకొని మీది కూడా పట్ట వస్తుందని చెప్పారు సార్. ఈ రోజు ఏంటంటే ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నారో వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వాళ్ళకే పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎవరైతే పండించుకొని తింటున్నారో ఆ భూమికి ఆ రైతులు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వలేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఏ రీజన్ చెప్తున్నారంటే మీకు రాలేదు, మీరు అసలైన రైతులు కాదు. అంటే ఈ రోజు ఈ కేసీఆర్ సార్ పట్ట ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో ఏదంటే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే వాళ్ళకి ఇష్యూ చేస్తున్నారా లేదంటే భూమి ఎవరైతే పండించుకుంటున్నారా వాళ్ళకు సర్వే చేసిందా ఇదే విషయం పైన మేము తెలుసుకోదలుచుకున్నాము. ఈ రోజు అయితే నువ్వు గద్దెనెక్కి కూర్చున్నావు కాబట్టి నువ్వైతే ఎగురుతున్నావు. నీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఆడిందే ఆట, వాళ్ళు పాడిందే పాట ఉన్నది. ఇక్కడ మా విలేజ్ నుంచి మేము చెప్తున్నాము వీళ్ళందరూ పేదవాళ్ళే, వీళ్ళకి ఇప్పుడు పట్ట ఇష్యూ కాలేదు. ఈ రోజు మీరైతే పట్టలు ఇష్యూ చేయకపోయినా యోడల ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించుతామని మేము అయితే సవాల్ చేస్తున్నాము. మీరు ఇప్పుడు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఎవరైతే పోడి భూమి చేసుకుంటున్నారో వాళ్ళ ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాల్సిందిగా మేము గుర్తిస్తున్నాము. మీరు పట్టాలు ఇయ్యని ఓడల మేము ఎక్కడికైనా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మిమ్మల్ని గద్ద దించేదాకా మేము అయితే ఊరుకోము. ఖచ్చితంగా పేదవాళ్ళకు పట్టాలు ఇప్పాల్సిందిగా కోరుతున్నాము. ఇదే మా విజ్ఞప్తి. కిందట వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకు పట్ట భూమి శాంక్షన్ చేయడం జరిగింది. ఒకప్పుడు వైఎస్ గారు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే గిరిజనులు గుట్ట భూమిని చేసుకుని తినమని చెప్పిర్రు. అప్పుడు వైఎస్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మాకు పట్ట ఇష్యూ చేసిందో ఏ భూమి అయితే గిరిజనులు చేసుకొని తినమన్నదో అదే భూమి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు ఏ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ నాయకులే చేసుకొని తింటున్నారు తప్ప మాకు పట్టలు ఇవ్వడం లేదు. ఖచ్చితంగా మీరు ఒకప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన పట్టని మాకు ఇప్పాల్సిందిగా కోరుచున్నాము. మీరు ఇప్పుడు పట్ట ఇయ్యని యోడల ఖచ్చితంగా మేము ధర్నాకు సిద్ధంగా ఉన్నాము. ధర్నా చేస్తాం కూడా. మాకు పట్టాలు ఇప్పాల్సిందిగా కోరుచున్నాము.